కుంభరాశి వారికి వారం సాధారణమైన గ్రహస్థితి ఉన్నది. ఈ రాశి వారికి కేవలం పంచమంలో ఉండేటువంటి బుధుడు, పంచమంలో ఉండేటువంటి గురువు, అలాగే చంద్రుడు, ఈ 3 గ్రహాల తాలూకు గ్రహ సంపత్తి, 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ 3 గ్రహాలు కూడా బుద్ధిని ప్రచోదనం చేస్తాయి. బుద్ధి స్థానమందు ఉన్నారు గురుడు. మనకు నచ్చింది చేయడానికి లేదా నచ్చినట్టు వ్యవహరించడానికి గ్రహస్థితి కారణమవుతుంది. లేదు కొన్ని సందర్భాల్లో గురుబలం ఉండడం వల్ల గురువులు చెప్పినటువంటి పని చేయాలి, అది మనకి నచ్చినా నచ్చకపోయినా గురువు గారు ఇలా చెప్పారు కాబట్టి, లేదు మన పెద్దలు మన తల్లిదండ్రులు ఇలా చెప్పారు కాబట్టి నచ్చకపోయినా కొన్ని పనులు చేసినప్పటికీ అవి మంచి ఫలితాలనే ఇస్తాయి. పంచమంలో ఉండేటువంటి బుధ గ్రహం బుద్ధి చాంచల్యాన్ని తీసేస్తారు. అంటే వేవరింగ్ మెంటాలిటీకి ఉండదు. చేద్దాం అనుకున్నాం ఇది చేసేయడమే, ఈ ఉద్యోగంలో మానేద్దాం అనుకున్నాం మానేయడమే, ఇంకో ఉద్యోగం వెతుక్కుందాం అనుకున్నాం వెతుక్కోవడమే, ఇలా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ని కలగజేస్తుంది గ్రహస్థితి. జన్మరాహు యొక్క దోషం ఇది ప్రధానంగా ధారా పుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నారు. ప్రవాసమును కలగజేస్తుంది. ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి స్థితిగతులని, భార్యా బిడ్డలతోటి ఉండేటువంటి కొంత అన్యోన్యతను దెబ్బతీసే విధంగా, అంటే మీరు వాళ్ళు దూరంగా వెళ్ళడం, వృత్తిపరంగా వాటి పరంగా దూరంగా రావడం, లేదా మీరు చెప్పినటువంటి మాటను వాళ్ళు లెక్క చేయకపోవడం, మీకు నచ్చే విధానంలో వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం, ఇలా అనేక రకాలుగా ఇబ్బందులను కలగజేస్తారు. ఎక్కువ ఖర్చును సూచిస్తున్నారు. సదా క్లేశం వృధా వైరహ, అనవసరమైన తగువులు, ఏదో జరిగిపోతుందేమో అని ఊహించుకుని తగువులు పెట్టేసుకుంటూ ఉంటారు. ఇంకా ఏం లేదు, ఓం లేదు అందులో, అయినా ఏదో జరిగిపోతుంది, అసలు ఇది మొదలు పెడితే ఇది భయంకరంగా ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అని ఊహించి మిగతా వారందరూ మీతోటి తగువులు పెట్టుకుంటారు. నువ్వు అనవసరంగా ఖాళీగా కూర్చోకుండా ఇవన్నీ మొదలెట్టేవేంటి, దీనివల్ల ఇది వస్తుంది అది వస్తుంది అని బోల్డ్ రకాలుగా చెప్తూ ఉంటారు. అంటే ఇంకా ఓం ప్రారంభం లేదు, దానిలో వచ్చి ఎక్కడో తినబోయే గడ్డి గురించి రాబోయే గేదె ఏదో సామెత చెప్తారు చూసారు, ఆ రకంగా. ఇంకా ఓం లేదు, అయినా సరే నువ్వు దీన్ని మొదలెట్టో, దీని తర్వాత ఇది జరుగుతుంది, దాని తర్వాత అది జరుగుతుంది, ఇది అన్ని జరిగిపోయిన తర్వాత ఇలా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. అది కుంభరాశి వాళ్ళకి ఎక్కదు. ఎంతసేపు కూడా ఈ ప్రస్తుత పరిస్థితి బాగుందా లేదా, దీర్ఘదృష్టి ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళకి అదొకటి సమస్య. ప్రజెంట్ వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలత ఉన్నది, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని సూచిస్తూ ఉన్నాయి ఈ గ్రహస్థితి. వాటి పరంగా కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన.